హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైబ్ విత్ యోషి. యాక్చువల్లీ మనమైతే ఈరోజు ఆనియన్ పకోడాని చేసేసుకోబోతున్నాము. అది కూడా స్ట్రీట్ స్టైల్లో. అసలు వాళ్ళు ఎలా వేస్తారో ఆనియన్ పకోడా అలానే వేస్తామన్నమాట. అందులో నో డౌట్స్. ఇంకా స్టార్టింగ్ అయితే పచ్చిమిర్చి ప్లస్ అల్లాన్ని పీసెస్గా చిన్న చిన్న స్లైసెస్గా మనమైతే వెజ్జీస్ కట్టర్లో వేసేసుకుందాము. తర్వాత ఆనియన్స్ అయితే కట్ చేసేసుకుందాం. ఇది కూడా స్లైట్గా చిన్ని స్లైసెస్గా అయితే కట్ చేసుకుందాం. తర్వాత కొత్తిమీర, పుదీనా దీన్ని కూడా చిన్నగా కట్ చేసుకోండి. ఇంక ఇది పకోడా కాబట్టి చిన్నగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది. ఆనియన్స్ అయితే పొడుగ్గా కాస్త చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది అన్నమాట వేసుకోవడానికి. ఇదిగోండి చూడండి, వెజ్జీస్ దాంట్లో వేసినాం కదా కట్టర్లో, ఎట్లా మిక్స్ అయిపోయిందో చిన్నగా. సో ఆ వెజ్జీస్ కట్టర్ అయితే ఓన్లీ 150 రూపీస్ అనమాట. అదైతే ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది. మీకు కావాలనుకుంటే, మీకు ఇలా వెజిటేబుల్స్ కట్ చేయడం చాలా కష్టం అనిపిస్తే సో దాన్ని అయితే తీసేసుకోవచ్చు. ఎప్పుడైనా మనం ఫంక్షన్స్కి బయటకి ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఈజీగా మనకి వంట అయిపోవాలి కదా, సో దానికి ఇదైతే చాలా ఫ్రెండ్లీ అనమాట. ఇంకా తర్వాత కాస్త పెప్పర్ పౌడర్ అయితే యాడ్ చేసుకుందాం. ఆయిల్ కొద్దిగా యాడ్ చేసుకుందాం. ఇంకా సాల్ట్ కూడా కొద్దిగా యాడ్ చేసుకొని ఫస్ట్ అయితే ఇవి బాగా మిక్స్ అవ్వాలి, ఈ వెజిటేబుల్స్ అన్నీ. సో వీటిని అయితే బాగా మిక్స్ చేసుకుందాం. తర్వాత కాస్త బియ్యం పిండి కాస్త అంటే లైట్గా వేసుకోవాలి, ఎందుకంటే క్రంచీనెస్ రావాలంటే ఇదైతే యాడ్ చేసుకోవాలి. తర్వాత క్యాష్యూస్ యాడ్ చేసుకుందాము. ఇంకా బాగుంటుంది ఇది టేస్ట్ క్యాష్యూస్ యాడ్ చేసుకుంటే. దాని తర్వాత అయితే మన శనగపిండి అయితే యాడ్ చేసేసుకుందాము. ఎంత కావాలో మనం ఎంత వేసినామో సో ఆ కన్సిస్టెన్సీకి అయితే మనం శనగపిండి చూసుకుంటూ వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇంకా కరివేపాకు కావాలంటే లాస్ట్లో వేసుకోవచ్చు, లేదంటే ఫ్రై చేసి కూడా వేసుకోవచ్చు అనమాట. ఇంకా ఈ కన్సిస్టెన్సీ బాగా మనకి పకోడా వేసేదానికి కాస్త మరీ లిక్విడ్గా కాదు, మరీ సాలిడ్గా కాదు, మీడియంలో రావాలంటే వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండండి. తర్వాత ప్యాన్లో అయితే ఆయిల్ వేసి పక్కన పెట్టేయండి. అండ్ మనం ఇప్పుడు మిక్స్ చేసిన మిక్స్చర్ని అయితే 5 minutes పక్కన పెట్టేయండి. నాన్ వెజ్ కానీ వెజ్ కానీ ఏదైనా మ్యారినేట్ చేయాల్సిన పని లేదు. బట్ ఒక 5 minutes పక్కన పెట్టినామంటే ఆ వెజ్జీస్లో ఉన్న వాటర్ అంతా, లిక్విడ్ అంతా వెజ్జీస్ అబ్జర్వ్ చేసుకుంటుంది మనం వేసిన పిండి కానీ అదంతా. సో తర్వాత అయితే మనకు కావాల్సిన షేప్స్లో పకోడాలు వేసుకోవడమే. నార్మల్గా మనం స్వీట్ షాప్లో అయితే పకోడా తీసుకుంటాం కదా, చాలామంది స్వీట్తో పాటు ఆనియన్ పకోడానే ఎక్కువ ఆర్డర్ చేసుకుంటారు. అక్కడైతే పెద్దగా తీసుకుంటారు ఆనియన్ పకోడా, అంటే వాళ్ళు పెద్దగా వేసుంటారు. సో సేమ్ ఇది కూడా మేము చిన్నగా వేసుకున్నాం. మీకు ఇఫ్ యూ నీడ్ పెద్దగా వేసుకోవచ్చు. ఇంకా అందులో అయితే నో డౌట్. సో మా టేస్టీ ఆనియన్ పకోడా అయితే రెడీ అయిపోబోతుంది అనమాట. ఇంకా టేస్ట్ చేసేద్దామా అనేసి ఎంతో ఎగ్జైట్మెంట్తో అయితే నేనున్నాను. ఎలా ఉంటుందో మరి. ఉప్పు మాత్రం చూసేసుకోండి. ఉప్పు కొంచెం ఎక్కువ అయితే మాత్రం పకోడా మాత్రం చండాలంగా వస్తుంది, ఇదైతే నా గ్యారెంటీ. తర్వాత ఇప్పుడు మేము చేసాం కదా ఈ స్టైల్లో, మీరు కూడా చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇదేం పెద్ద కష్టమేం కాదు. ఇంకా బ్యాచిలర్స్కి అయితే చాలా ఈజీ. ఈ ఆనియన్ ఇవన్నీ ఉంటాయి కదా, గ్రామ్ ఫ్లోర్ ఇవన్నీ ఉంటాయి. ఒక 4-5 ఐటమ్స్తోనే హ్యాపీగా పకోడా తినేసేయచ్చు స్నాక్ టైంలో. ఇంకా బయటకు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. సో ఇంకా మనం ఎదురు చూస్తున్న పకోడా అయితే మన ప్లేట్లోకి వచ్చేస్తుంది అనమాట. అబ్బా యమ్మీ ఎంత చూస్తుంటేనే ఎట్లుంది చూడండి. ఇంకా ఆ ప్లేట్లో వేస్తుంటే సౌండ్ వస్తుంది అనమాట, ఆ క్రిస్పీనెస్ అట్లుంది. సో ఇప్పుడైతే టేస్ట్ చేసేద్దామా. ఫస్ట్ అయితే వేడిగా ఉంది, అయినా పర్లేదు టేస్ట్ చేసేద్దాం. అబ్బా తింటుంటే ఇంకా నాకు మాటలు లేవండి, సూపర్ ఉంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళిపోయండి.